అయ్యయ్యో ఆ నలుగురి పరిస్థితి అధ్వానంగా తయారైంది. అయ్యయ్యో ఆ నలుగురి ఫ్యూచర్ అగమ్య గోచరంగా మారింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నలుగురు ఇప్పుడు తమ దారుణమైన స్థితిని ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతున్నారట. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందంటూ అనుచరుల దగ్గర వాపోతున్నారట. ఇంతకీ ఎవరా నలుగురు? ఏమనుకుంటే ఏమైంది? తొందరపడ్డామా? అనవసరంగా వచ్చామా? ఫ్యూచర్ ఉందా లేదా? అయోమయంలో ఆ నలుగురు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ జనసేనలోకి వలసలు పెరిగాయి. రెండు పార్టీల్లో చేరేందుకు ఎంతో మంది నేతలు ఆసక్తి చూపించారు. అయితే వైసీపీ నుండి మెజార్టీ నాయకులు జనసేన వైపు అడుగులు వేశారు. అలా జనసేనలో ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానులు చేరారు. అయితే ఒకప్పుడు వీరంతా కరుడు కట్టిన వైసీపీ నాయకులుగా ఉన్నారు. ఇక 2024లో వైసీపీ అధికారం కోల్పోవటంతో తప్పని పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చింది. ఈ సమయంలో బద్ధ శత్రువులుగా చూసిన టీడీపీలో చేరే కంటే అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేనలో చేరితే తమ రాజకీయ భవిష్యత్ బాగుంటుందని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఈ నలుగురు అనుకున్నదొకటి, తరువాత అయ్యిందొకటి. వాస్తవానికి ఈ నలుగురు నేతలు వారి వారి నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ కలిగి ఉన్నారు. ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గంతో పాటు జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో తన ప్రభావం చూపిస్తారు. 2022 ఏప్రిల్లో వైఎస్ జగన్ తనను మంత్రి పదవిలో నుంచి తీసేసిన దగ్గర నుండే ఆయనతో అంటి ముట్టనట్లుగా ఉన్నారు. ఆ సమయంలోనే బాలినేని జనసేనలోకి వెళతారు అనే టాక్ నడిచింది. అప్పుడున్న రాజకీయ పరిణామాల కారణంగా బాలినేని వైసీపీ నుండే పోటీ చేశారు. ఆ తరువాత భారీ అనుచరగణంతో జనసేనలో చేరిన బాలినేనికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యత దక్కటం లేదనే టాక్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో వినబడుతోందట. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి మంత్రిగా పనిచేసిన బాలినేనిని పవన్ కళ్యాణ్ సరిగా ఉపయోగించుకోవటం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డికి పార్టీ పదవిని కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు. అయితే జనసేనలో చేరే సమయంలో బాలినేనికి ప్రకాశం జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ఏం జరిగిందో ఏమో కానీ పార్టీ పగ్గాలు కాదు కదా, కనీసం కార్యదర్శి పదవి కూడా ఇవ్వలేదు. పదవులు లేకపోయినా పర్వాలేదు, కనీసం గౌరవమైనా దక్కుతుందనుకుంటే అదీ లేదు. జనసేన కీలక సమావేశాలు, ఆవిర్భావ దినోత్సవాల్లో బాలినేనికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వటం లేదట. పిఠాపురంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో బాలినేనిని ఎక్కడో వెనుక వరుసలో కూర్చోబెట్టడం, 2 నెలల ముందు విశాఖలో జరిగిన సేనతో సేనాని కార్యక్రమంలో కూడా బాలినేనికి సరైన ప్రాధాన్యత దక్కలేదనే అభిప్రాయం ఆయన అనుచరుల నుండి వస్తోందట. పార్టీ పదవి ఇవ్వకపోయినా పర్లేదు కానీ సీనియర్ రాజకీయ నాయకుడిగా పార్టీ సమావేశాల్లోనైనా ప్రాధాన్యత ఇవ్వాలి కదా అని గుసగుసలాడుకుంటున్నారట. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై బాలినేని కూడా అసంతృప్తిగా ఉన్నారట. అంతేకాదు రాజకీయంగా రాంగ్ స్టెప్ వేశానా అనే డైలమాలు బాలినేని ఉన్నట్లు ప్రచారం నడుస్తోందట. ఈ క్రమంలో ప్రస్తుతం సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయిన బాలినేని హైదరాబాద్కే పరిమితమయ్యారట. ఇక జనసేన పార్టీలో ఎంతో ఉత్సాహంతో చేరిన మరో కీలక నేత సామినేని ఉదయభాను. అయితే బాలినేనితో పోల్చుకుంటే ఉదయభానుకి పవన్ కళ్యాణ్ గౌరవం ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ ఉదయభాను అసంతృప్తిగానే ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయట. జిల్లాలో సరైన క్యాడర్ లేకపోవడంతో పార్టీని నడిపించడం ఇబ్బందిగా మారింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. అంతేకాదు పవన్ కళ్యాణ్ ను కలవటానికి పెద్దగా అవకాశాలు ఉండటం లేదని నిరుత్సాహంలో ఉన్నట్టు టాక్. పార్టీ నిర్మాణం కోసం సీనియర్ నాయకులను పవన్ కళ్యాణ్ కలుపుకుని వెళ్లటం లేదని ఉదయభాను నెట్టూరుస్తున్నాడట. పవన్ మీద నమ్మకంతో పార్టీలో చేరితే ఇక్కడి పరిణామాలు, పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారట.
పార్టీలో చేరిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పరిస్థితి కూడా ఇంచుమించు బాలినేని ఉదయభాను మాదిరిగానే ఉన్నట్లు ప్రచారం నడుస్తుందట. పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫైమెన్ కమిటీలు పెండం దొరబాబుకి స్థానం కల్పించడం తప్ప రాజకీయంగా పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదట. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల విభజన జరిగితే స్థానికంగా ఎమ్మెల్యే టికెట్ అవకాశం కల్పిస్తామనే భరోసాతోనే పెండం దొరబాబు ఇంకా పార్టీలో కొనసాగుతున్నట్లు చర్చ నడుస్తోంది. లేకపోతే ఎప్పుడో ఆయన పార్టీ మారేవారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య పరిస్థితి ఈ ముగ్గురి కంటే దారుణంగా ఉందని టాక్. నియోజకవర్గ బాధ్యతలు గాని మరే ఇతర పదవులు కాని ఇప్పటి వరకు ఆయనకివ్వలేదు. గతంలో పొన్నూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న మార్కండేయ బాబు అక్కడ హవా నడిపిస్తున్నారు. దీంతో కిలారు రోసయ్య సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందిట. మొత్తానికి అనుకున్నదొకటి అయ్యిందొకటి. జనసేనలో చేరి బోల్తా పడ్డాం అని అనుకుంటున్నారట ఈ నలుగురు లీడర్లు. ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేనలో చేరితే తమ రాజకీయ భవిష్యత్ బావుంటుందని ఆశపడ్డ బాలినేని, ఉదయభాను, పెండం దొరబాబు, కిలారు రోసయ్యలు ఇప్పుడు అనవసరంగా చేరామా అని ఆలోచనలో ఉన్నట్లు టాక్. తిరిగి వైసీపీలోకి వెళతామంటే ముఖం చిల్లక జనసేనలో ఉండి ఇబ్బంది పడుతూ సతమతమవుతున్నారట. ఈ క్రమంలో కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటే అన్ని సర్దుకుపోతాయన్న భావనలో ఉన్నారట.